నమస్కారం అండి. నా పేరు కొటారి ధ్రువకాంత్. మాది గౌరీపట్నం గ్రామం అండి, దేవరపల్లి మండలం, ప్రజెంట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. నేను ఈ గౌరీపట్నం గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్నానండి. గతంలో మేము ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అండి. ఈసారి మాత్రం చంద్రబాబు గారు ఒక విజన్కి, మాకు ఆయన విజన్ నచ్చి, అలాగే పాదయాత్రలో లోకేష్ బాబు గారి యొక్క విజన్ నచ్చి మేము టీడీపీలో జాయిన్ అయ్యామండి. అప్పటి నుంచి కూడా మేము ఎటువంటి ద్వేష భాషలు లేకుండా మొత్తం అందరినీ కూడా కలుపుకుని మేము టీడీపీ కోసం శ్రమించి బాగా కష్టపడి చేసామండి. మా ఊర్లో మా స్థానిక మా ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చామండి. ఎప్పుడు రానటువంటి మెజార్టీ గత ఎన్నికల్లో మేము వెంకటరాజు గారికి ఇచ్చామండి. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వారి యొక్క అడుగుజాడల్లో మేము నడవాలని కోరుకుంటూ మేము ఈ పార్టీలో రావడం జరిగిందండి. సార్, ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది సార్. మరి ఈ 14 monthsలో ప్రభుత్వం విధి విధానాలు ఎంతవరకు ప్రజలకు చేరుతున్నాయి? ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిందండి. సంవత్సరం కాలంలో సూపర్ 6 అన్న మేనిఫెస్టో తోటి ప్రజల మధ్యకి వచ్చారండి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. ఆయన ఆయన చెప్పినట్టుగా ఉచిత గ్యాస్ బండ్లు అమలైనాయండి. నెక్స్ట్ ప్రతిపక్షం వాళ్ళు తల్లికి వందనం ఇద్దరికి వేస్తారా, అసలు ఒకటికి వేస్తారా అని అనుకున్నారండి. మా విలేజ్లోనే 4 పిల్లలు 5 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కడికి కూడా తల్లికి వందనం పడిందండి. అది చాలా సంతోషం అండి. అసలు అంటే వీళ్ళు చేయగలుగుతారా అని అనుకున్నారు కానీ చేసి చూపించారండి కంపల్సరీ. నెక్స్ట్ రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తున్నారండి. మొన్న రైతులకి కూడా రైతు బంధు పడిందండి. అది రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. గత 5 సంవత్సరాల కాలంలో రోడ్లన్నీ కూడా ఎంతో దారుణమైన అస్వస్థంగా ఉండేయండి. అటువంటి రోడ్లన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే, యాక్చువల్గా అంటే మనం తెలుసుకోవాలండి, మన ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంటే లోటు బడ్జెట్లో ఉందండి. అటువంటి లోటు బడ్జెట్లో ఉన్న గవర్నమెంట్ని అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు గారు, ఆయన డబ్బుల కోసం ఏం పడ్డాడో మనకు తెలియదండి. కానీ ప్రతి రోడ్డు కూడా ఇవాళ చాలా చక్కగా ఉందండి. అసలు మాకు దగ్గరలో ఇక్కడ గామన్ ఇండియా బ్రిడ్జ్ ఉండదండి, రాజమండ్రి 4th బ్రిడ్జ్. లారీలు పడిపోయాయండి అసలు అందులో. అసలు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక మొత్తం అసలు రోడ్డు చాలా బాగుందండి. నెక్స్ట్ స్థానికంగా మా ఊర్లలో మేము ఇప్పుడుకి 1,20,00,000 సీసీ రోడ్లు చేసామండి. ఎన్ఆర్జీఎస్ అయితేనే, డిఎంఎఫ్ అయితేనే, ఏ ఫండ్స్లో అయితేనే 1,20,00,000 రోడ్లు చేసామండి. గత 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఒక్క రోడ్డు కూడా వాళ్ళు వేయలేపారండి. అది మాకు చాలా సంతోషకరంగా ఉందండి. అది ఎంత జనాభా ఉంటుంది సార్? మీకు ఓటింగ్ ఎంత జనాభా? మాకు ఇక్కడ ఓటింగ్ వచ్చేప్పటికి 5,800 ఓటింగ్ అండి. కాకపోతే మాది ఇది ఎలాంటి, మాకు ఇక్కడ క్వారీ, క్రషర్స్, ఈ పరిశ్రమలు ఎక్కువ అండి. ఈ పరిశ్రమల గురించి డైలీ ఎంచుమించి ఇక్కడ వేరే హ్యామ్లెట్ విలేజెస్ అండి, చిన్న గ్రామాల నుంచి ఇక్కడ పని కోసం డైలీ 5-6 వేల మంది వస్తారండి. లారీ లోడింగ్లకి అయితేనే, లారీ డ్రైవర్లు అయితేనే, ట్రాక్టర్ డ్రైవర్లు అయితేనే, ఈ క్వారీలో లేబర్ అయితేనే, ఎవరినైతే డైలీ 5-6 వేల మంది వచ్చి వలస కార్మికుల్లాగా వచ్చి వెళ్తూ ఉంటారండి. మాకు ఇక్కడ అంతా కూడా బాగుందండి. సార్, ఇప్పుడు మరి ప్రజల స్పందన ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ప్రభుత్వ పాలన, ఈ మీ సంవత్సరం పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల ఫీడ్బ్యాక్ ఏముంది? ఈ సంవత్సరం గడిచిన కాలంలో ప్రజల్లో స్పందన చాలా బాగుంది సార్. అంటే ముందు ప్రజలు కూడా పథకాలు వస్తే చాలు అనుకున్నారండి. ఇప్పుడు పథకాలు కాదు, మనకు ఒక రాజధాని. మనం ఇల్లు లేని ఒక రాష్ట్రంలో ఉన్నట్టున్నాం, కానీ మనకు రాజధాని కట్టుకుని
చంద్రబాబు గారి హయాంలో మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవాలి, ఎన్నో కంపెనీలు తెచ్చుకోవాలనేది జనంలో చాలా గట్టిగా ఉందండి అసలు. సార్ ఇప్పుడు ముఖ్యంగా మీకు గ్రామ ప్రజలు మీ దృష్టికి ఏమి డిమాండ్లు తీసుకొస్తారో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు జనరల్గా గ్రామ ప్రజలు చేసిన డిమాండ్లు ఏంటండి, గత టీడీపీ గవర్నమెంట్లో చంద్రన్న బీమా అసలు ఈ వ్యక్తి యాక్సిడెంట్గా చనిపోతే ఇమీడియట్గా ముందు ఆ రోజునే మట్టి ఖర్చుల కింద 5,000 పంపించేవారండి. నెక్స్ట్ 1 మంత్లోనే మిగిలిన 4,95,000 కూడా ఆ యొక్క భార్య అకౌంట్లో జమ అయిపోయేదండి. గడిచిన 5 సంవత్సరాల్లో అటువంటి బీమా అనేది మొత్తం లేదండి, అసలు మొత్తం బీమా అనేది తీశారండి. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది కొంచెం శ్రద్ధగా తీసుకుని ఈ యొక్క చంద్రన్న బీమా అనేది నిజంగా చాలామందికి చాలా ఉపయోగమైన కార్యక్రమం అండి. అది గౌరవ ముఖ్యమంత్రి వారు ఖచ్చితంగా దాన్ని మళ్ళీ పాత పద్ధతిలోనే ఆచరిస్తారని కోరుకుంటున్నామండి. సార్ ఇప్పుడు మరి కాలనీలు కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కాలనీలు కూడా గత ప్రభుత్వంలో కాలనీలు వస్తున్నాయి, సైట్లు వస్తున్నాయని సెంటిన్నర సైట్లు ఇచ్చి అవి చాలన స్థలాలు ఇచ్చి మునిగిపోయి సైట్లలో స్థలాలు ఇచ్చి అప్పుడు ఆ స్థలాలు తీసుకుని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. దాన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కూటమి గవర్నమెంటు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని, ఎందుకంటే కాలనీలు అంటే బడుగు బలహీన వర్గాల వారే తీసుకుంటారండి, వారు ఖచ్చితంగా కూడా ఈ గవర్నమెంట్ వారి మీద కూడా శ్రద్ధ చూపించాలని కోరుకుంటున్నామండి. సార్ ఇప్పుడు ముఖ్యంగా కార్యకర్తలు ఫీలింగ్ ఎలా ఉంది సార్? అంటే మీరు కష్టపడ్డారు, ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ప్రతిపక్షాలు పెట్టే ఇబ్బందులు తట్టుకొని నిలబడి ఈరోజు పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. మరి మీ మనోభావాలు మీకు ఎలా తృప్తిగా ఉందా? ఇంకా ప్రభుత్వం ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము గత పాలకులు పెట్టిన టార్చర్లు చాలా భరించామండి. కానీ ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ వచ్చాక మేము ఇవాళ చాలా సంతోషంగా ఉన్నామండి. అంటే గత పాలకులు శాసనసభలో అది ఎంత వల్గర్గా బూతులు మాట్లాడుకుని చాలా అంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా చేశారండి. ఇప్పుడు ఇళ్లల్లో పిల్లలు ఉన్నారండి, రేపొద్దున్న భావితరాలే పిల్లలండి. ఆ పిల్లలు ఒక శాసనసభలోనే ఒక ఎమ్మెల్యే స్థాయి ర్యాంకులో ఉన్న వాళ్ళు అలా మాట్లాడుకుంటే రేపొద్దున్న ఫ్యూచర్ రాబోయే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందండి? ఈ బూతులు తిట్టుకోవచ్చు అనుకుంటా, ఇలా మాట్లాడుకోవచ్చు అనుకుంటా అని వాళ్ళు అనుకుంటారండి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఎటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడ కూడా అసభ్యకరమైన భాష మాట్లాడకుండా నిజంగా ఇవాళ శాసనసభ చాలా పద్ధతిగా జరుగుతుందండి, చాలా బాగుందండి. మేము కూడా ఏంటంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అంటే మనం అప్పుల్లో ఉన్నామండి, ఇది అందరికీ తెలుసండి. అప్పుల్లో ఉండి కూడా ఆయన అంత వయసు 85 పైబడి సంవత్సరాలు వచ్చినా కానీ ఆయన అంత వయసులో కూడా మన కోసం మన బిడ్డల కోసం కష్టపడి ఇవాళ అనేక పథకాలు అనేక కంపెనీలు తెచ్చి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ తలెత్తుకునేలాగా చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి.